కోలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోల్లో సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో రూటు మార్చాడు. కేవలం తమిళ సినిమాలకే పరిమితం కాకుండా తెలుగు దర్శకులతో వరుస సినిమాలు చేస్తూ ఇక్కడ తన మార్కెట్ను స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు మరో క్రేజీ టాలీవుడ్ డైరెక్టర్కు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సూర్య చేస్తున్న తెలుగు ప్రాజెక్టు విషయానికి వస్తే సార్ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఒక భారీ సినిమా చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. క్లాసిక్ టచ్ తో ఉన్న ఈ టైటిల్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇందులో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమితా బైజు నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ త్వరలోనే వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతోంది. అయితే వెంకీ అట్లూరి సినిమా రిలీజ్ కాకముందే సూర్య మరో తెలుగు దర్శకుడికి ఓకే చెప్పేశాడు. గీత గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ ను అందించిన పరశురామ్కు ఆ తర్వాత గ్రాఫ్ కొంచెం తగ్గుతూ వచ్చింది. మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట యావరేజ్ గా నిలిచింది. ఇక 2 ఏళ్ల క్రితం విజయ్ దేవరకొండతో తీసిన ద ఫ్యామిలీ స్టార్ భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇలాంటి క్లిష్ట సమయంలో పరశురామ్ టాలెంట్ పై నమ్మకంతో దిల్ రాజు ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చాడట. సూర్య కోసం పరశురామ్ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని, అది సూర్యకు కూడా బాగా నచ్చిందని సమాచారం. ద ఫ్యామిలీ స్టార్ పరాజయంతో పరశురామ్కు అవకాశాలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ దిల్ రాజు మాత్రం పరశురామ్ మేకింగ్ స్టైల్ను నమ్ముతున్నాడు. అందుకే సూర్య కాల్ షీట్ సంపాదించి ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు తమిళంలో వరుస హిట్లు కొడుతున్న సూర్య, మరోవైపు తెలుగు మార్కెట్ను శాసించాలని చూస్తున్న దిల్ రాజు, వీరిద్దరి కలయికలో పరశురామ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. వరుస ఫ్లాపుల్లో ఉన్న పరశురామ్కు ఈ సినిమా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మరి సూర్యతో కలిసి పరశురామ్ తన పాత వైభవాన్ని అందుకుంటాడా? వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందనేది చూడాలి.